ఈ వీడియోలో మనం విస్పర్స్ ఇన్ ద విండ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. ఇది ఒక లవ్ స్టోరీ భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి హన్నా అనే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తనను కలవటానికి తన ఫియాన్స్ అయితే జపాన్కి అయితే రావడం జరుగుద్ది. బట్ అక్కడ ఆ రోజు ఒక సునామీ అయితే రావడం వల్ల వాళ్ళిద్దరూ కొట్టుకుని పోతారు. దాని తర్వాత తన ఫియాన్స్ అయితే కనిపించకుండా పోతాడనమాట. దాని తర్వాత హన్నా ఏం చేసింది, అసలు హన్నా ఎవరు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే విస్పర్స్ ఇన్ ద విండ్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి భయ్య. అన్ని ఛానల్స్లో మీ టైం అయితే వేస్ట్ చేయను. జస్ట్ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ఉంటుంది. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్య. మరి సూపర్ కాకపోయినా పర్లేదు, ఇట్ వాజ్ గుడ్ అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు బాగా అనిపించింది. ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే స్టార్ట్ టు ఎండ్ ఆ కాన్సెప్ట్ని చాలా బాగా మెయింటైన్ చేశారు, బాగా చూపించారనే చెప్పాలి. ప్రొసీడింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, మెయిన్ లీడ్ అయిన అన్న పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ కథలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇవే రీజన్స్ అనమాట. అండ్ ఆ విజువల్స్ కూడా బాగా చూపిస్తారు. మెయిన్ నాకు బాగా నచ్చింది మూవీలో ఆ క్యారెక్టర్ భయ్య. అన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా బాగా పోర్ట్రే చేస్తారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ అయితే మూవీ సూపర్ అని చెప్పాలి. అప్పటిదాకా ఒక ఒక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో వెళ్తుంది. లాస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా బాగా చూపిస్తారు. ఆ స్క్రీన్ ప్లే ఒక విధంగా ఉంటుంది. బాగుంది భయ్య ఓవరాల్గా అయితే. ఈ నెగిటివ్స్ వచ్చేసి స్లో పేస్ భయ్య. ఫస్ట్ నుంచి ఉన్న డ్యూరేషన్ 1 అవర్ 30 మినిట్స్లో కూడా ఫస్ట్ 1 అవర్ మొత్తం టోటల్ డ్రామాయే నడుస్తుంది. ఆ డ్రామా అంతా కూడా మీరు ఓపిక్గా చూడగలిగితే లాస్ట్ 30 మినిట్స్ అయితే వర్త్ ఇట్ అని చెప్తా. ఎందుకంటే ఆ డ్రామాలో ఇన్వాల్వ్ అయిపోయారు అనుకో మీరు, ఖచ్చితంగా లాస్ట్ 30 మినిట్స్లో మీకు అలాంటి నీళ్ళు అయితే వస్తాయి, అందులో డౌటే లేదు. అంత బాగుంటుంది. ఒకవేళ డ్రామాలో ఇన్వాల్వ్ అవ్వకపోతే కనుక మీకు లాస్ట్ 30 మినిట్స్ చూసాక ఓకే పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. నేనైతే ఆ డ్రామా అంతా కూడా ఓపిక్గా చూసాను నేను, ఎందుకు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది మూవీ మీద. సో అలా చూసుకుంటూ వెళ్ళిపోయా. లాస్ట్ 30 మినిట్స్ బాగుంది కదా అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట నాకు. లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు కానీ, డ్రామా లవర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక గివ్ ఇట్ ఏ ట్రై అయ్యా. నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ ఫ్యామిలీతో వాచబుల్లే. ఎటువంటి అడల్ట్ సీన్స్ కానీ, వల్గర్ లాంగ్వేజ్ కానీ ఉండదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.